మానవుల జీవనానికి ఆధ్యాత్మిక పుణ్యవరాలుగా, పావన సరోవరాలుగా విఖ్యాతిని పొందాయి. కుసుమ సరోవరంగా వెనుతుకెక్కిన ప్రాచీనమైన పుణ్యతీర్థాన్ని మనం దర్శిస్తున్నాం. వ్రజ పరిక్రమలు అందమైన ప్రదేశం ఇది. దీనిని సుమన సరోవరమని కూడా అంటారు. రాధాదేవి తన చెలికెత్తెలతో కలిసి ఈ సరోవరంలోనే స్నానం చేసేది. శీతల జలాలతో సుగంధభరితంగా ఉండే ఈ సరోవర జలాలలో స్నానం చేసి శ్రీకృష్ణ విరహ తాపాన్ని చల్లార్చుకునేది. కమ్మని సువాసనలు వెదజల్లే పద్మాలను ఈ సరోవరం నుంచి తీసుకుని వాటిని చక్కగా ఏర్చి కూర్చి పద్మమాలగా తీర్చిదిద్ది కృష్ణునికి రాధ సమర్పణ గావించేది. కలియుగంలో ఈ కుసుమ సరోవరంలో స్నానం గావించే భక్తులకు రాధాదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. రాధామాత కృప లభిస్తే కృష్ణుని వాత్సల్యానికి భక్తులు పాత్రులవుతారు. తద్వారా మోక్షం లభిస్తుంది. స్నానం చెయ్యలేని భక్తులు ఉదాత్తమైన కుసుమ సరోవరానికి నమస్కరిస్తే సహస్ర పర్యాయముల పాటు భాగవత పారాయణ చేసిన పుణ్యఫలం లభిస్తుంది. కుసుమ సరోవర తీరాన ఒక చక్కని కళా వాస్తు విన్యాసానికి ప్రతీకగా మనకు ఒక సౌధం కనిపిస్తుంది. రకరకాల గవాక్ష మండపాలు, వీక్షణ మండపాలు, వివిధ శిఖరాలతో కూడుకున్న ఈ నిర్మాణం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. మనోజ్ఞమైన సోపానాలతో, చిన్నపాటి మండపాలతో ఉన్న ఈ సరోవరానికి శిల్పతోరణంగా ఈ శిలా నిర్మాణం ప్రకాశిస్తుంది. నిజానికిది రాజా సూరజ్ యొక్క స్మృతి చిహ్నం. రాధాదేవి యొక్క పాద పద్మారాధకుడిగా ఇతడు ప్రసిద్ధిని పొందాడు. करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानम् बालम् मुकुन्दम् मनसा स्मरामि। वसुदेवसुतम् देवम् कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णम् वन्दे जगद्गुरुम्। బృందావనంలో రాధాకృష్ణుల పాదారవిందముల స్పర్శతో పునీతమైన ప్రదేశాలు భక్తులకు ప్రేమరస మందిరాలుగా నిలిచాయి. సర్వోత్కృష్టమైన ప్రేమ భావనకు ప్రత్యక్ష రస స్వరూపులుగా రాధాకృష్ణులు మనకు దర్శనమిస్తారు. పరమాత్ముని యొక్క సన్నిధిని పొందాలని ఆకాంక్షతో అనేక జన్మలలో తపించి ఆరాధించిన జీవులు ద్వాపరయుగంలో గోపికలై జనించి భౌతిక వాసనలు లేని దివ్య భావనతో రాధాకృష్ణులను సేవిస్తూ రాసమండలంలో నృత్యగానాలు చేస్తూ తమ జన్మను సార్థక్యం చేసుకోవటం జరిగింది. రాసలీలలో పాల్గొన్న రాధకు ఒకసారి పాదాలు నొప్పి పుట్టాయి. శ్రీకృష్ణుడు మామిడి చిగురుటాకుల వలె ఉన్న రాధ పదపల్లవాలను ఒడిలో పెట్టుకుని పిసికి నొప్పిని పోగొట్టాడు. హృద్యమైన ప్రేమమయమైన ఈ సన్నివేశం జరిగిన ప్రదేశానికి సేవాకుంజ్ అని పేరు వచ్చింది. ఇది ఒక విశాల వేదిక, రాసలీల జరిగిన ప్రదేశంగా
దీనిని మహాత్ములు తమ దివ్య దృష్టితో గ్రహించిన ప్రదేశం. మరొక చోట రాధాకృష్ణ మందిరం భక్తులకు సౌభాగ్యాన్ని ప్రసాదించి దివ్య శక్తితో అలరారుతుంది. రాధాకృష్ణుల రసమయ జగత్తుకు సంబంధించిన చిత్రపటాలను భక్తులు వీక్షించి తరిస్తూ ఉంటారు. ముఖమండపంలో చిన్న గెద్దె నిర్మించబడి ఉంటుంది. సేవాకుంజి ప్రాంతమంతా పొదలతో, వృక్షాలతో, పౌరాణిక ఘట్టాలతో కూడుకున్న చిహ్నాలతో భక్తులకు అలౌకికమైన ఆనందానుభూతిని కలగచేస్తుంది. ఇది శ్రీకృష్ణుడు వినియోగించిన బావి. సేవాకుంజులో అనేక చోట్ల వేదికలు మనం చూడవచ్చు. ఇవన్నీ రాసలీలలు జరిగిన పవిత్ర ప్రదేశాలు. సేవాకుంజులో లలితకుండం ప్రసిద్ధి వహించినది. ఒకసారి రాసలీలలో పాల్గొన్న గోపికలకు దాహం వేసింది. యమునా నది దగ్గరకు వెళ్లే శక్తి కూడా వారికి లేదు. ఇది గ్రహించిన శ్రీకృష్ణుడు తన వేణువును ఇక్కడ భూమిలోపలకు గుచ్చాడు. వెనువెంటనే ఒక జలకొండం ఏర్పడింది. గోపికలు తమ దాహం తీర్చుకున్నారు. మరొక చోట రాధాకృష్ణుల పాదముద్ర చిహ్నితమైన వేదికను భక్తులు దర్శించి కైమోడ్పులు సమర్పిస్తారు. మహాభక్తుడైన శ్రీహిత హరివంశ మహాప్రభువు ఇక్కడ రాధాకృష్ణులను సేవించి తరించడం జరిగింది. దైవిక భావనలు నశించిపోయే కలియుగంలో ప్రేమ భావనలను వికసింపచేయటం కోసం రాధాదేవి సకులతో సుందర సుమధుర గానస్వరూపిణి అయిన లలిత హిత హరివంశ మహాప్రభువుగా అవతరించినట్లు తెలుస్తోంది. पंडित चंद्रमोहन शर्मा। स्थान का जो नाम है वो है सेवा कुंज। ये जो जगह है प्रिया और प्रीतम की दिव्य लीला स्थली, श्री हित हरिवंश महाप्रभु जी की प्राकट्य स्थली। इसी जगह पर प्रिया और प्रीतम का नित्य रास रात्रि को इस वन में आज भी होता है। यहाँ जो सबसे विशेष दर्शन है कि जब रास करते करते किशोरी जी श्री राधा रानी जी यहाँ पर थक गईं, हैरान हो गईं, तो ठाकुर जी जो हैं यहाँ पर स्वयं किशोरी जी की चरणों की सेवा करते हैं। वो विशेष दर्शन यहाँ पर आप लोग करेंगे कि ठाकुर जी का जो नीलवर्ण जो हाथ है वो किशोरी जी के घुटनों के ऊपर में रखा हुआ है। यहाँ पर कोई मूर्ति और विग्रह नहीं है। सेवा कुंज में जो आप दर्शन करेंगे छवि में प्रिया और प्रीतम विराजमान हैं, जिसमें ठाकुर जी किशोरी जी की चरण सेवा कर रहे हैं। सेवा करने से इस जगह का जो नाम है वो सेवा कुंज हो गया। कहते हैं कि राधे तुम बड़े भागनी, कौन तपस्या कीन, तीन लोक तारन तरण, सो तेरे आधीन। इसीलिए सेवा कुंज इसको कहा जाता है। चरण दबाते हुए दर्शन केवल 2 व्यक्तियों को यहाँ पर हुए। तीसरा व्यक्ति आज तक जीवित यहाँ पर नहीं रहा। पहले व्यक्ति हुए कवि रसखान, जिन्होंने यहाँ पर ठाकुर जी का साक्षात्कार किया। उन्होंने एक पद के अंदर में लिखा, मैंने अपनी आंखों से श्याम सुंदर को इस दिव्य सेवा कुंज में चरण दबाते हुए देखा। दूसरा प्रमाण देने वाले थे श्री हित हरिवंश महाप्रभु ठाकुर जी की वंशी के अवतार। उन्होंने लिखा है, मैंने अपनी आंखों से प्रिया और प्रीतम को इस दिव्य निकुंज में रास करते हुए देखा। आज भी ये परंपरा इस पूरे वन के अंदर है कि रात्रि के समय कोई भी जीव जंतु पशु पक्षी मोर बंदर कोई नहीं रह सकते।
మధుర, బృందావనం పరిసర ప్రాంతాలలో అలనాడు అనేక వనాలు ఉండేవి. మధుర, బృందావన క్షేత్రాలు కూడా ఒకప్పుడు దివ్య వనములే. కాలక్రమంలో జనవాసాలతో, మహాభక్తుల వివిధ మందిరాలతో హైందవులందరికీ దర్శనీయమైన మహాపుణ్యతీర్థక్షేత్రాలుగా ప్రసిద్ధిని పొందాయి. భవబంధన విమోచనాన్ని మానవులకు ప్రసాదించే వనాలలో గహవరవనం ఒకటి. గహవరవనం అంటే దట్టమైన అడవి అని అర్థం. బ్రహ్మగిరి పాద ప్రాంతమంతా ఈ అరణ్యం వ్యాపించి ఉంది. గహవరవనంలో ఉన్న పవిత్రమైన కుండానికి గహ్వర్ కుండం అని, కృష్ణకుండం అని 2 పేర్లు జనశ్రుతిలో ఉన్నాయి. రాధారాణి సరోవరం అనే మరొక పేరు కూడా ఉన్నట్లుగా స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం గహవరవనం యొక్క విస్తృతి తగ్గిపోయింది. భక్తులు వనం లోపలకు వెళ్లి వివిధ ప్రదేశాలలో రాధాకృష్ణుల దివ్య ప్రేమ ఏ విధంగా వెల్లివిరిసిందో చూసి ఆనందించి ఆ ప్రణయమూర్తులకు ప్రణామాంజలి సమర్పిస్తారు. ఈనాడు మనం వీక్షిస్తున్న గహవరవనం సిక్సాలి గ్రామానికి సమీపంలో ఉంది. రాధాదేవి యొక్క ఒకానొక చెలికెత్తె పేరు చిత్రశాలి. ఈ చిత్రశాలి పేరు జన వ్యవహారంలో సిక్సాలిగా మారింది. చిత్రశాలిని చిత్రగోపిక అని కూడా పిలవటమనేది ప్రాచీన గ్రంథాలలో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. రాధాదేవి యొక్క అష్టసకులలో చిత్ర విశిష్టమైనది. అలంకారాలు చేయడంలో కడు నేర్పరి. రాధాకృష్ణులు రహస్యంగా ఈ ప్రాంతంలో కలుసుకునే విధంగా ఏర్పాట్లు గావించేది. తమల వృక్షాల మధ్య వనమాలి, సుకుమారి అయిన రాధ కలుసుకునేవారు. రాధను మనోహరమైన రీతిలో అలంకరించి కృష్ణుని మరపించే విధంగా అలంకారం చేసి మబ్బులు కన్నా మెత్తగా ఉండే మృదువైన వస్త్రాలను సింగారించి తాను ధన్యురాలు అయ్యేది చిత్ర. ఇంతేకాకుండా వర్ణ చిత్రాలను గీయటంలో కూడా చిత్ర విచిత్రమైన సామర్థ్యాన్ని ప్రదర్శించేది రాధాకృష్ణుల సమక్షంలో. పైగా జంతువుల భాషలు కూడా ఆమెకు అవగతమే. చిత్ర చెప్పిన ప్రదేశంలో రాధాకృష్ణులు ఉపవిష్ణులైనట్లు తెలియవస్తుంది. ఇక్కడే అలనాడు మనసులు కలిసిన రాధాకృష్ణులు ఎన్నో ఊసులు చెప్పుకున్నారు, మరెన్నో బాసలు చేసుకున్నారు. ఆశల పల్లకీలో విహరించారు. ప్రేమరసమయ జగత్తులో నృత్యం చేశారు. గోపికలతో కలిసిమెలిసి వన్నె చిన్నెల పున్నమి వెన్నెలలో ఆడుకున్నారు. తమ గుండెలను గొంతుకులుగా సవరించి కోయిలలై కమ్మని ప్రేమ గీతాలు మోర్కుటి చిన్న గుట్ట మీద మయూర కృష్ణుని ప్రీత్యర్థం నిర్మించిన మందిరాన్ని భక్తులు ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు. నెమళ్ల బొమ్మలు ఈ మందిరంలో మనం అధికంగా చూడవచ్చు. ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో ఆనందంగా నృత్యం చేసే మయూరం వలె ఈ మందిరం శోభిల్లుతుంది.
कृष्ण कृष्ण मुकुन्द जनार्दन कृष्ण गोविन्द नारायण हरे कृष्ण कृष्ण मुकुन्द రాధాకృష్ణుల చిత్రపటాల ద్వారా వారి ప్రేమమయ తత్వాన్ని భక్తులు గ్రహించవచ్చును. మందిరంలోని వేదికపై మయూర నృత్య భంగిమలు ఉన్న కృష్ణ భగవానుణ్ణి, రాధాదేవిని దర్శించిన భక్తులకు సామాన్యమైన శృంగార భావనలు నశించి ఉదాత్తమైన అలౌకికమైన ప్రేమ భావన దీప్తమవుతుంది. कृष्ण कृष्ण मुकुन्द రమ్యమైన అగ్రణ్య పుణ్యప్రదాయమైన రాధాదేవిని ఉపాసించే మానసిక శక్తి ద్విగుణీకృతమవుతుంది. నెమలిని సంస్కృతంలో మయూరము అని పిలుస్తారు. ఇంకా అనేక శబ్దాలు ఉన్నాయి. కాగా మయూర శబ్దం కాలగతిలో మోర్గా మారింది. కుటీరం కుటీగా మారింది. మోర్కుటి అంటే నెమలి ప్రదేశము అని భావము. केशव हरि नारायण नारायण हरि मुकुन्द माधव मोहन कृष्ण ఒకసారి శ్రీకృష్ణుడు ఇక్కడకు రావలసిన సమయం కన్నా ఆలస్యంగా వచ్చాడు. ఈ కొద్దిసేపు విరహాన్ని రాధ తట్టుకోలేకపోయింది. విరహ తాపంతో మరింత అరుణంగా రాధారమణి కనిపించింది. ఇంతలో తన దగ్గరకు వచ్చిన కృష్ణుణ్ణి చూచి రాధ ప్రేమ జ్వాలగా మారింది. రాధా మానసచోరుడైన మురళీధరుడు రాధ కోపాన్ని తాపాన్ని తీర్చటానికి నెమలివలి నృత్యం చేయసాగాడు. అనితర సాధ్యమైన కృష్ణ మయూర నృత్యాన్ని చూసి పులకరించి కోపాన్ని త్యజించి విరహాన్ని పరిహరించి ప్రేమామృతాన్ని కృష్ణునిపై చిలకరించింది రాధ. తాను కూడా పరవశయ్యి కృష్ణునితో కలిసి నృత్యం చేసింది. కృష్ణ మేఘం కురిపించిన వర్షంలో రాధ నిలువెల్లా తడిసింది. కృష్ణ హృదయ పారిజాత పుష్పమై మురిసింది. మోర్కుటీకి సంబంధించిన మరొక గాథ వినవస్తుంది. రాధాకృష్ణులు ఒకసారి ఇక్కడ కూర్చుని ముద్దుముచ్చట్లలో మధుర వీక్షణాలతో ప్రేమాకాశంలో సంచరిస్తుండగా అకస్మాత్తుగా వందలాది నెమళ్లు వారి చుట్టూ చేరి మనోహరంగా నృత్యం చేయటం మొదలుపెట్టాయి. పూర్వజన్మలు ఈ నెమళ్లు ఏ జీవులో తెలియదు. కాని ఇప్పుడు రాధాకృష్ణుల సన్నిధిలో నర్తిస్తున్నాయి. ఆకాశంలో నల్లని మబ్బులు పడితే మెరుపులు కనిపిస్తే సంతసంతో పురువిప్పి నాట్యం చేస్తాయి నెమళ్లు. కాని వాతావరణం ఈ విధంగా లేదు. అయితే నల్లని కృష్ణుడు నల్లని మబ్బుగా, అందాల రాధ మెరుపు తీగగా భాసించగా నెమళ్లు ఆనందంగా నాట్యం చేయసాగాయి. పైగా కృష్ణ దర్శనం వలన పూర్వజన్మల భాగ్యం వలన పరమాత్మకు నృత్య కైంకర్యాన్ని సమర్పించి అవకాశం కలిగింది వీటికి. నెమళ్ల నృత్యాన్ని చూసి రాధాకృష్ణులకు ఉత్సాహం కలిగి వాటితో కలిసి నాట్యం చేశారు. ఇది ఒక అపూర్వమైన సన్నివేశం. ఈ సంఘటన జరగటానికి పూర్వం ఇక్కడ ఒక తీయని కథ జరిగింది. ఒకసారి బాలకృష్ణుడు తన తోటి బాలులతో కలిసి చాలాసేపు ఆటలాడాడు. ఈ సమయంలో బాలురందరికీ ఆకలి వేసింది. చిన్ని కృష్ణ, ఆకలిగా ఉంది, ఏమైనా మధుర పదార్థాలు పెట్టు అని అడిగారు. నిజానికి అక్కడ ఏ పదార్థాలు లేవు. అయినా కృష్ణుని మహత్యం మీద వారికి అపారమైన విశ్వాసం, దానికి మించి కృష్ణుని మీద భక్తి ఉండటం వలన అసాధ్యమైనప్పటికీ తమ కోరికను వెల్లడించారు. బాలకృష్ణుడు చిరునగవుతూ కమ్మని మురళీగానం చేశాడు. వెనువెంటనే లడ్డూల బుట్టలు ప్రత్యక్షమయ్యాయి. ఎక్కడ చూసినా లడ్డూలే. గోపాల బాలురంతా సంతోషంతో గెంతులు వేస్తూ కృష్ణుణ్ణి పొగుడుతూ లడ్డూలు తిన్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు లడ్డూలు విసురుకున్నారు. కడుపు నిండా లడ్డూలు తిని ఇక తినలేక మిగిలిన వాటిని వదలలేక మూటలు కట్టుకున్నారు. ఇంకా లడ్డూలు మిగిలే ఉన్నాయి. వాటిని ఆరగించమని వనదేవతను వేడుకున్నారు. కృష్ణ ప్రసాదంగా వనదేవత లడ్డూలు స్వీకరించింది. ఇప్పటికీ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఇక్కడ లడ్డూల ఉత్సవం జరుగుతుంది.
వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఎక్కడ చూసినా లడ్డూలు. ఆబాల గోపాలం ఉత్సాహంగా ఆటపాటలతో, ఆధ్యాత్మిక ప్రసంగాలతో, పూజా కార్యక్రమాలతో ఈ పండుగను గమనీయంగా చేసుకుంటారు. तो यहाँ गहबर वन में प्रिया और प्रीतम दोनों ने एक दूसरे का श्रृंगार किया. दोनों का श्रृंगार हो जाता है तब एक दूसरे से दोनों संपर्क करते हैं कि ये हमारा श्रृंगार आपको कैसा लगता है. हे प्रिया जी, अब आप दर्पण को देखकर अपने मुखारबिंद से कहिए कि आपका श्रृंगार सुंदर है या आपके श्याम सुंदर दास का श्रृंगार सुंदर है. ठाकुर जी ने सहज स्वभाव में किशोरी जी से आग्रह किया, हे प्रिया जी, आपको श्रृंगार तो हमें ऐसा लगे जैसो आकाश मंडल में पूर्ण चंद्रमा शोभा देता है. चंद्रमा का नाम सुनते ही हमारी किशोरी जी के मन में गुस्सा हो गई, क्रोध आ गया. बोले, प्यारे श्याम सुंदर, चंद्रमा तो संसार में ये ऊपर घटता भी है, बढ़ता भी है. हमारा तो श्रृंगार ऐसा है कभी घटा ही नहीं है, वो तो हमेशा बढ़ता ही चला जाता है. श्याम सुंदर किशोरी जी से आग्रह करते हैं, किशोरी जी, चंद्रमा शीतल है, आपके चलार बिंद भी शीतल से भी शीतल है, कोमल से भी कोमल है. जो बरसाना धाम में आपके चरणों के दर्शन करते हैं, उन भक्तों की अभिलाषा हमारी श्री राधा रानी पूर्ण करती है. ठाकुर जी ने अनेकों लीला किया. किशोरी जी रूठ करके मान पर्वत पर विराज गई. तो ललिता जी हमारी किशोरी जी की प्रधान सखी ललिता हैं. तो ललिता जी ने श्याम सुंदर से आग्रह किया, प्यारे, हमारी किशोरी जी के हृदय में एक नवीन उत्कंठा उठी है कि आप मोर कुटी पर मोर बन के नृत्य करो तो राधा जी का मान दूर हो जाएगा. स्वयं भगवान कृष्ण मोरों के साथ मोर बन के नृत्य करते हैं. राधा को प्रसन्न करने के लिए राधा जी का मान दूर हो गया. स्वयं राधा, जो राधा है वही कृष्ण है, जो कृष्ण है वही श्री राधा है. बोलो राधा रानी की जय.